హిమల్ హర్బల్ యూట్యూబ్ ఛానల్ స్నేహితులకు నమస్తే. పెన్నేరుగడ్డ అని పిలువబడే ఈ యొక్క అశ్వగంధ వేర్లను మనం గత వీడియోలో ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, శుభ్రం చేసినటువంటి ఆ యొక్క వేర్లను ఏ విధంగా శుద్ధి చేసి చూర్ణం చేసి వాడుకోవాలి అన్నది చర్చించుకున్నాము. ఈ వీడియోలో వాటిని మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ యొక్క అశ్వగంధ మొక్కలో ఆకులు, కాడలు, వేర్లు వీటిలో అన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఎక్కువగా నిండి ఉంటాయి. కానీ ఈ వేర్లలో ఎక్కువ శాతం ఔషధ గుణాలు ఉండటం చేతనే వీటిని మనము వాడుతాం ఫ్రెండ్స్. వీటిని మనము మొదట నీటిలో ఒక రాత్రి బాగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వేర్లలో మట్టి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మట్టి మొత్తము మనము శుభ్రం చేసుకోవడానికి నీటిలో నానబెట్టి వీటిని బాగా కడిగి ఈ విధంగా వీటిని విధంగా ఒక పాత్రలోనికి మనము వేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసినటువంటి ఈ యొక్క వేర్లను మళ్ళీ ఒకసారి నీటిలో కడిగి తరువాత ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా తడి, ఈ యొక్క నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మనము ఎండబెట్టుకున్న తరువాతనే పాలులో ఉడికించాలి. కాబట్టి వీటిని మనము ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క వేర్లను శుభ్రం చేసి శుద్ధి చేసి పౌడర్ చేసే వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.